స్పైసీ అంటే ఇష్టముండే వాళ్ళు ఒక్కసారి పచ్చిమిర్చితో ఇలా కర్రీ ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే ఈ చలికాలంలో కొద్దిగా స్పైసీగా ఉంటేనే నచ్చుతాయి కదా! స్పైసీ నచ్చని వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి. దీని ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుందండి. దీనికోసం ఇక్కడ నేను పచ్చిమిర్చిని తీసుకొని, తొడిమలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా చేతిలోకి తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి మన పచ్చిమిర్చిని వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోండి. ఇందులోకి చాలా బాగుంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకొని కలుపుకుంటూ దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే పచ్చిమిర్చి ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.